కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటారు. ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు వ్యవస్థ అంతా బాగానే ఉంటుంది. సినిమా రంగంలో ఈ వ్యవస్థ అటుదిటు అయ్యేటప్పటికి సమ్మర్ కాస్త డిమాండ్ లేనటువంటి రంగం కిందకు మారిపోయింది. పాత రోజుల్లో సమ్మర్ స్పెషల్స్ ప్రతి హీరోయి సినిమాలు పోటీలు పడొచ్చి 50 రోజులు 100 రోజులు ఇట్లా ఆడుకోవడానికి సమ్మర్ చాలా కీలకం. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయిన టైం లెక్కేసుకుంటారు వీళ్ళు. కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయిన మరుసటి వీక్ దగ్గర నుంచి అగ్ర హీరోలు అప్పట్లో కృష్ణ, చిరంజీవి, శోభన్ బాబు, కృష్ణరాజు, బాలకృష్ణ ఇట్లాంటి. ఆ తర్వాత కాలంలో ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు ఇట్లాంటి. ఇప్పుడు ఏమైపోయింది, ఒక్కసారిగా అసలు మోగబోయిన సినిమా థియేటర్లు. వినోదం అనేది కరువు అయిపోయింది. చిన్న చితక సినిమాలు మాత్రమే వస్తున్నాయి. సినిమా థియేటర్లు ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు నిర్మాత డబ్బులు పెట్టేటప్పుడు హీరోని ఎంపిక చేసుకునేవాడు, హీరోయిన్ ఎంపిక చేసుకునేవాడు. తను ఎలా ప్లాన్ చేసుకుంటే కథ రచయిత ఇచ్చిన కథ ఆధారంగా ప్లాన్ చేసుకునేవాడు. మొత్తం తను చేస్తే హీరో అనేటువంటి వాడు తన పాత్ర తను పోషించేసి వెళ్ళిపోయేవాడు. తన రెమ్యునరేషన్ తను తీసుకునేసి. ఇందులో సక్సెస్ అయినప్పుడు హీరోకి ఎక్కువ పేరు వస్తుంది, నిర్మాతకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫెయిల్ అయితే హీరోకి మైనస్ అవుతుంది, నిర్మాతకి మైనస్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇద్దరి మధ్యన బంధం పెరుగుతూ వచ్చింది. తర్వాత కాలంలో హీరో సెంట్రిక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటే నిర్మాత దగ్గర నుంచి దర్శకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దర్శకుడి దగ్గర నుంచి ఇప్పుడు హీరో దగ్గరకు వచ్చేసింది. నిర్మాత ఎవరు ఉండాలో తనే అంటే తన దగ్గరకు ఒక కథ రచయిత ఏదో ఒకటి పట్టుకుని కథ పట్టుకుపోతే కథ ఆ హీరోకి నచ్చేలా చెప్పగలిగితే చాలు. దాని ఆధారంగా హీరోనే నిర్మాతని ఎంపిక చేసుకుంటాడు, దర్శకుడిని ఎంపిక చేసుకుంటాడు, హీరోయిన్ ఎంపిక చేసుకుంటాడు, డ్యాన్స్ మాస్టర్ దగ్గర నుంచి అందరినీ హీరోని ఎంపిక చేసుకుంటాడు. దానికి తగ్గట్టుగా నిర్మాత పెట్టుబడి పెట్టాలి. దీంతో పెద్దదైన నిర్మాతలు చాలామంది పక్కకి తప్పుకున్నారు. ఒక అశ్విని దత్తులు లాంటి వాళ్ళు, లేకపోతే కనుక రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది పక్కకి తప్పుకున్నారు. ఇప్పుడు చిన్న సినిమా వాళ్ళతో ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళతో తీసుకుంటున్నారు. పర్యవసానం అగ్ర హీరోలకు సంబంధించిన సినిమాలు వాస్తవంగా ఈ పాటికి దుమ్ము రేగిపోతూ ఉండాలి, థియేటర్లన్నీ కళకళలాడిపోతూ ఉండాలి. ఏమైపోయిందంటే హీరో సెంట్రిక్ వ్యవహారాలు బిగిన్ అయిపోయాక హీరోలు తీయడం ఎదవరకైతే కనుక ఒక్కొక్క హీరో ఏడాదికి 4 సినిమాలు తీసే దగ్గర నుంచి ఏడాదికి 2 సినిమాల దగ్గర నుంచి ఇప్పుడు ఏడాదికి ఒకటి పోయి ఏడాదిన్నరకు ఒకటి రేంజ్కి వచ్చేసింది. దాంతో థియేటర్లకు సంబంధించి అది కూడా సినిమాకి సంబంధించిన మొత్తం ఇదివరకేంటి ఒక 1000 థియేటర్లు ఉన్నాయనుకుంటే 300 థియేటర్లు 400 థియేటర్లకే వచ్చేది. దాంతో డిమాండ్ కొనసాగుతోంది. కానీ ఒక్కసారిగా తినేసేయాలన్నటువంటి కోరికతో ఏం చేశారు, ఇక ఎవ్వడికి ఇవ్వకూడదు థియేటర్. ఓ సినిమా వచ్చిందంటే అన్ని థియేటర్లో అదే ఉండాలి. దీంతో ఒకేసారి వారం రోజుల్లోపు వచ్చేదంతా తినేసేయాలి అన్నటువంటి దాంతో అది కాస్త ఆ తర్వాత పోతే ఒకేసారి పోతుంది, వస్తే ఒకేసారి అన్నటువంటి రూట్లోకి పోయేటప్పటికి టోటల్గా డిమాండ్ సప్లై సూత్రం ఎక్కువైపోయి అటు అది దెబ్బతిన్నది, ఇటు ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసేటప్పటికి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ స్థాయి అనిపిస్తే తప్పించి చూడట్లేదు. వీటన్నిటి ఇంపాక్ట్ సినీ రంగం సర్వనాశనం అయిపోయినట్టు కనబడుతుంది. చూస్తే సమ్మర్లో సినిమాలు అనేది కనిపించకపోవడం అనేది విచిత్రంగా ఉంది.